నాయనమ్మ చనిపోయిన వెంటనే నేను అమ్మ కడుపులో పడ్డానట. అందుకని నాన్న వాళ్ళ అమ్మే తిరిగి పుట్టిందని నన్ను తల్లి తల్లి అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. అందరూ అడగడంతో నా కన్న తల్లే నా కడుపున పుట్టింది అని పొంగిపోతుంటారు. నాన్న దృష్టిలో నేను బంగారు తల్లిని. తాతకు మించి నాకు పెళ్లి చేశారు. కానీ తన భర్త పరమ దుర్మార్గుడు, తాగుబోతూ తిరుగుబోతూ, లేని వ్యసనం అంటూ లేదు. తన తల్లిదండ్రులతో చెప్పలేకపోతుంది. అది మరీ అరుసుగా తీసుకొని తనని చిత్రహింసలు పెడుతున్నాడు. భరిస్తూ వస్తుంది. అని ఈ మధ్యన రాస్కెల్ తిరుగుతావా, చంపేస్తానే నిన్ను, నువ్వు గలీజు మొండవే, నీకు మీ అమ్మా నాన్న ఏం పెట్టారని, రూపాయి కూడా మారవు అని నోటికి వచ్చినట్లు తిడుతున్నాడు. వాడు అలా తిడుతున్నప్పుడల్లా నాన్నగారు అమ్మాతరని ఎంతో ముద్దుగా పిలుచుకున్నవన్నీ గుర్తొస్తున్నాయి. ప్రతి నిమిషం చస్తూ బ్రతుకుతుంది. నా ఫ్రెండ్ని ఇలాగే భర్త వేపుకు తింటుంటే సూసైడ్ చేసుకుంది. తను అలా చేస్తేనో కళ్ళల్లో తల్లిదండ్రులు కనిపించారు. తను చనిపోతే మరుక్షణమే వాళ్ళు పోతారు. ఇప్పుడు తనేం చెయ్యాలి? తలుపు తీసిన సమీర చెంప మీద చెల్లుమనిపించాడు ప్రకాష్. ఆశ్చర్యంగా చూసింది. తాగుతూ తూలుతూ లోపలికి వచ్చాడు. ఎందుకు నన్ను కొట్టావు అంది కోపంగా. ఎంతసేపు అయిందో తెలుసా నేను బెల్ల కొట్టి? ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు? కొంపతీసి ఎవరినైనా సెటప్ చేసుకున్నావా అన్నాడు. నోరు ముయ్ అంది కోపంగా. ఆశ్చర్యంగా చూసి నన్ను నోరు ముయ్యమంటున్నావా అన్నాడు. నిన్ను నోరు ముయ్యమంటావు కాదు, నీ మొక్క మీద ఎంత ఉయ్యాలని ఉంది దుర్మార్గుడా. నేను నీకు ఎలా కనబడుతున్నాను? ఒక్క నిమిషం ఆలస్యం అయితే కొడతావా? సమీర అంటుండగానే మరోసారి ఫడేలు మన ముఖం మీద కొట్టాడు. ఆశ్చర్యంగా ప్రకాష్ వైపు చూసి, నీకు ఎలా కనబడుతున్నాను రా, నన్ను ఎందుకు కొడుతున్నావు అంది. నా ఇష్టం, నేను కొడతాను అని అనగానే గబాలను వెళ్ళి వాడిని ఒక్క తోపు తోసి, నువ్వు మారుతావేమో అని ఎదురు చూడడం చాలా తప్పని ఇప్పుడు తెలిసింది నాకు. నీలాంటి వెధవతో ఇన్నాళ్ళు కాపురం చేసినందుకు చాలా సిగ్గుగా ఉంది అని గబగబా లోపలికి వెళ్ళి పెట్టెలో బట్టలన్నీ సర్దిసుకొని వెనుతిరిగిన సమీర వైపు కోపంగా చూసి, ఎక్కడికి పోతావే? నీ అమ్మా నాన్న దగ్గరికే కదా, వాళ్ళు ఏమన్నా కోటీశ్వర్లా? ఓహో, అర్థమైంది. ఇక్కడ ఉండి ఇంకొకరిని ఎవరినైనా చూసుకుంటావా అన్నాడు. చూసుకుంటాను. నువ్వెవడవరా నన్ను అడగడానికి? చెప్పాను కదా ఇందాక, నేను చేసింది నీలాంటి వెధవతో ఇన్నాళ్ళు కాపురం చేయడం. పచ్చకామర్ల వాడి కళ్ళకి అన్నీ పచ్చగానే కనబడుతున్నట్లు నువ్వు ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటానేమో అని అప్పుడే ఆలోచనలోకి వెళ్ళిపోతున్నావు. నీది తప్పు లేదు, నీ జన్మ అటువంటిది. ఒక్కటి మాత్రం నిజం, నీలాంటి వెధవతో కాపురం చేసే కన్నా బొట్టు చెరిపేసుకొని చచ్చాడు నా మొగుడని దర్జాగా గౌరవంగా సమాజంలో బ్రతకగలను అని నాకు అనిపిస్తుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడు పడితే అప్పుడు నా తల్లిదండ్రులు తిడుతూనే ఉంటావు. వాళ్ళు ఎంత సంస్కారవంతులో తెలుసా? వాళ్ళ కాళ్ళ గోటికి కూడా నువ్వు పనికిరావు. ఈ విషయం తెలిస్తే నిన్ను గొయ్యి తీసి కప్పెట్టేసి నన్ను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి బంగారు కొండలా చూసుకుంటారు. చెవిటివాడు ముందు శంఖం ఉదినట్లు ఈ రోజుతో నీకు నాకు మధ్యన ఉన్న సంబంధం తెగిపోయింది. లే, అడ్డులే అని కోపంగా 2 అడుగులు వేసిందో లేదో చేతిలో పెట్టు తీసుకొని గిరాటు వేసి, నోరు మూసుకొని వెళ్ళి నాకు అన్నం పెట్టు అన్నాడు. ఛీ, నీలాంటి వాడికి అన్నం పెట్టడం ఏమిట్రా? నువ్వు నన్ను భార్యలా చూడలేదు, బానిసలా చూసావు. అయినా సహిస్తూ వచ్చాను. ఎందుకంటే మన పురాణాలు తెలిపాయి కదా, పట్టుకున్నవాడిని త్రావులోకి తెచ్చుకోవాలని, వాడి తోడితే జీవితం అని. ఆ వాసన నాకు ఇంకా పోలేదు. అందుకని ఇన్నాళ్ళు సహిస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు తెలిసింది, నీలాంటి వెధవ భర్తగా దొరికితే చంపేయడం అన్నా చంపేయాలి, లేదా వాడి దగ్గరించి దూరంగా వెళ్ళిపోయి బ్రతకాలి. అంతేగాని ఇలాగా నరకం అనుభవిస్తూ బ్రతకూడదు. అంతేకాదు, సమాజం ఏమైనా అనుకుంటుందేమో భర్తను వదిలేసిన భార్య అని కూడా అస్సలు ఆలోచించకూడదు. నీలాంటి వెధవతో రోజు మాటలు పడే కన్నా సమాజం కొన్నాళ్ళు అనుకొని నోరు మూసుకుంటుంది. లే, ప్రక్కకు తప్పుకో అని గట్టిగా ప్రకాష్ని తోసింది. మరోసారి దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకోబోయాడు గట్టిగా. ఒక్క విదుపు విదిలించి, నన్ను టచ్ చేసేవో నరికి పారేస్తాను, లే అని ఒక్క తోపు మళ్ళీ తోసి తలుపులు తీసుకొని బయటకు అడుగులు వేసింది సమీర. పక్కపక్క నవ్వసాగాడు ప్రకాష్. ఎక్కడికి పోతుంది? తిరిగి అదే వస్తుంది. ఇందాకే చెప్పింది కదా ప్రాణాల గురించి. దాని అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి 2 రోజులుండి వస్తుంది అని నవ్వుకుంటూ మంచం మీద బోర్లా పడ్డాడు ప్రకాష్. బయటకు వచ్చిన సమీరకు కళ్ళల్లో నీళ్ళు రావడం లేదు. నరకం నుంచి బయటపడినందుకు తొందరగా ఈ నిర్ణయం ముందే తీసుకుని ఉంటే ఎంత బాగుండేది అని ఆలోచిస్తూ నడవసాగింది. తన తల్లిదండ్రుల గురించి తనకు బాగా తెలుసు. చాలా ఉత్తములు. ఫ్రెండ్ ప్రమీల భర్త ఇలాగే నరకం చూపిస్తుంటే
2 సార్లు సూసైడ్కి అటెంప్ట్ చేసిందే. విషయం తెలిసి నాన్న, ప్రమీల వాళ్ళ నాన్న తనకు ఫ్రెండ్ కావడంతో దగ్గరికి వెళ్ళి ఎంతో బాగా నచ్చజెప్పి, నీ కూతురు నీకు కావాలి, ఎప్పుడో ఒకప్పుడు ప్రాణాలు తీసుకోవడం గ్యారంటీ, ఎందుకురా ప్రమీలాని ఇంకా నరకంలో ఉంచుతావు, నీ కూతురు నీకు బరువా చెప్పు అని అన్నారు. అది కాదురా నా బాధ, నా కూతుర్ని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటే సమాజం ఏమంటుంది చెప్పు, ఎన్నో రకాలుగా కామెంట్స్ చేస్తుంది, అవన్నీ భరిస్తూ అని ఫ్రెండ్ అంటూ ఉండగానే, వాటి కోసం నీ కన్న కూతుర్ని చంపుకుంటావా, సమాజం నిన్ను ఉద్ధరిస్తుందా చెప్పు అని ఆవేశంగా అనగానే వెంటనే వెళ్ళి తన కూతురిని తీసుకొని వచ్చి తన దగ్గర ఉంచుకున్నాడు. ఇప్పుడు ప్రమీల చక్కగా చదువుకుంటుంది పై చదువులో. ఇదంతా తను ఎందుకు గుర్తు తెచ్చుకుంటుందంటే, తనకు జరిగిన అన్యాయాన్ని నాన్నకి ఇప్పటి వరకు అమ్మకి అసలు చెప్పలేదు. కానీ వాళ్ళు ఎందుకో తను సరిగా ఉండడం లేదని, అలా నీరసించిపోతున్నావేటని అడుగుతూనే ఉన్నారు. తను ఏదో ఒక సాకు చెబుతూ వచ్చింది. కానీ ఇప్పుడు తనకు జరిగిందంతా చెప్పేస్తే నన్నే తిడతారు, ఎందుకమ్మా అలాంటి దుర్మార్గుడి దగ్గర ఉన్నావు, ఈ అమ్మా నాన్న లేరనుకున్నావా అని బాధపడతారు. తనకు తెలుసు తనకి తల్లిదండ్రుల దగ్గర అంత భరోసా ఇంకెక్కడా ఉండదు అని అనుకొని వెళుతున్న ఆటో ఆపి ఎక్కింది.